ఎట్లా ఉంది నియోజకవర్గంలో పర్యటన? తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ప్రచారం అని ఏమీ చేయడం లేదు, కానీ అనేక కార్యక్రమాలు మాకు రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు అనేకం రాయదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోనే తొలి 10 నియోజకవర్గాల్లోనూ రాయదుర్గం ఒకటిగా నిలబడే విధంగా మేము మా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జోరుగా సాగిస్తూ ఉంటాం. సభ్యత్వ నమోదైతేనేమి, భవిష్యత్తు గ్యారెంటీ అయితేనేమి, అంతకుముందు బాదుడైతేనేమి, ఇట్లా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమము రాయదుర్గం నియోజకవర్గంలో తూచా తప్పకుండా అమలు చేస్తే వ్యవస్థ రాయదుర్గం తెలుగుదేశం పార్టీకి ఉండడం వల్ల మేము అనేక కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా భవిష్యత్తు గ్యారెంటీలో దాదాపు 54,000 కుటుంబాలను ఇప్పటికే కలుసుకొని వాళ్ళతో మేము రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేయగలిగినాం. ఇది ఒక రికార్డు. అంటే ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రాజకీయ కార్యకలాపాలు ఇక్కడ జరిగిన పరిస్థితి లేదు. నేను వచ్చిన తర్వాత గడిచిన దశాబ్ద కాలంలో అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఉన్నాం. అప్పుడు ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు ప్రజా సమస్యలను తీసుకొని రోడ్డు మీదకి వచ్చి అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రజల గొంతుకై మేము వినిపిస్తూ ఉన్నాం. వచ్చే ఎన్నికలలో టీడీపీ తరఫున కాలువ శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ తరఫున కాపు రామచంద్రరెడ్డి అయితే ఈజీగా ఉండేది. మెట్టు గోవిందరెడ్డి రావడంతో కాలువ కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అనేది కొంత జనరల్గా ఉంటారు. వాస్తవం చెప్పాలంటే మెట్టు గోవిందరెడ్డి కంటే కాపు రామచంద్రారెడ్డి బలమైన అభ్యర్థి. అంటే నేను చెప్పేదే కాదు, రాయదుర్గంలో ఎవరిని అడిగినా ఇదే మాటే చెప్తారు. ఎందుకంటే అతను 2009లో వచ్చిన తర్వాత 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. అతను నేరుగా సొంతంగా రాజకీయం చేశాడు. ఏజెంట్లను పెట్టుకున్నాడు, పార్టీ కార్యక్రమాలు చేశాడు, అట్లాగే ప్రభుత్వంలో ఉన్నాడు, విప్పుగా ఉన్నాడు. అతనికంటూ ఒక టీం ఉంది. కానీ మెట్టు గోవిందరెడ్డి 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతను ఏం చేశాడంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు ఈ రాష్ట్రంలో, నేను గెలిచినా నేనేమీ చేయలేనని తనంతకు తానే ప్రకటించుకొని ఎవరికి ఏమీ ఉపయోగపడుకోకుండా రాజకీయ కార్యక్రమాలు చేయకోకుండా స్తబ్దతగా ఉన్న కారణంగా అతనికి ఈ నియోజకవర్గం పైన గ్రిప్పు రాలేదు, పట్టు దొరకలేదు. ఈరోజు కూడా ఇప్పుడు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నాడు, 3 ఏళ్ళు ఏపీఐఏసీ చైర్మన్గా ఉన్నాడు. ఎక్కడికన్నా పోతే అమ్మా నేను మెట్టు గోవిందరెడ్డినమ్మా, నేను ఎమ్మెల్యే తరఫున నిలబడుతున్నానమ్మా అని చెప్పుకుంటా ఉన్నాడు. అంటే అతన్ని కనీసం మనుషులు గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాడంటే అంత దయనీయమైన. అంటే ఇన్నేళ్ళు రాజకీయం చేసి 20 సంవత్సరాలుగా సొంత నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి పోయి నేను ఫలానా వ్యక్తినని చెప్పుకోవాల్సిన దుర్గతి దాపురించిందంటేనే అతని పలుకుబడి నియోజకవర్గంలో ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నాకు తెలిసి మెట్టు గోవిందరెడ్డి కంటే కాపు రామచంద్రారెడ్డి బలమైన అభ్యర్థి అయి ఉండేవాడు. మెట్టు గోవిందరెడ్డి తరఫున గట్టిగా పనిచేసే టీం లేదు, అతనికి సొంత సైన్యం లేదు. అట్లాగే వైసీపీలో కూడా అతన్ని నమ్మి గట్టిగా పనిచేయడానికి నాయకులు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. దానివల్లే తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు విపరీతంగా వలసలు. నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లోనూ రాయదుర్గం నియోజకవర్గంలో చేరినంత మంది ఈరోజే 1129 మంది దళితులు చేరారు. అంటే 1129 దళిత కుటుంబాలు ఒకే రోజు ఒకే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది ఒక రికార్డు. ఆ రికార్డు మేము సృష్టించగలిగినాం ఈరోజు. ఇప్పటికే మేము ఈ నెలన్నర కాలంలో దాదాపు 2000 కుటుంబాలని పార్టీలో కొత్తగా చేర్చుకున్నాం. 5000 కుటుంబాలని లక్ష్యంగా పెట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. 5000 కుటుంబాలని ఖచ్చితంగా ఎన్నికలోపు మేము మా పార్టీలోకి చేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా ఎవరో ఒకరు, ఏదో ఒక 10 కుటుంబాలు 20 కుటుంబాలు బీసీలో, మైనార్టీలో, దళితులు, రెడ్లు కూడా. నిన్న నీలకంఠారెడ్డి గారు అంటే డాక్టర్ గారు, ఆయన సొల్లాపురం సంబంధించి నేను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పార్టీలో చేర్పించాను. అంటే రెడ్లు కూడా తెలుగుదేశం రావాలా, కాలువ శ్రీనివాసులు రాయదుర్గంలో గెలవాలా, ఆయన గెలిస్తేనే రాయదుర్గం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్ముతున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదం, ఆదరాభిమానాలు నాకు బలంగా ఉన్నాయి. కాబట్టి నేను సునాయాసంగా ఇక్కడ విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. ప్రజాభిమానంతో
ప్రజల సహకారంతో 50,000కు తగ్గకోకుండా మెజార్టీతో కూడా నేను ఇక్కడ గెలవబోతా ఉన్నాను. ఒక పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక కాలువ శ్రీనివాసు టికెట్ పైన ఈ చిన్న గందరగోళం ఏంటి, అసలు ఎంపీకి పోతాడని ఎమ్మెల్యే రకరకాల ఊహాగానాలు మీ నోటీసులో ఉన్నాయి ఏంటి, అధిష్టానం నుంచి ఏమన్నా క్లారిటీ ఉందా ఏంటి? చంద్రబాబు నాయుడు గారే రాయదుర్గం వచ్చిన సందర్భంలో ఒక క్లారిటీ ఇచ్చాడు. నేను కుప్పం పోయి అభ్యర్థినని ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని స్థానాలకు ప్రత్యేకంగా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు పాలిట్ బ్యూరో మెంబరు, సీనియర్ నాయకుడు, ఎప్పుడూ ఆయనే ఉంటాడు ఇక్కడని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ప్రకటించిన తర్వాత ఇంకా గందరగోళానికి ఆస్కారమే లేదు. సహజంగా రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన ఎంపీకి పోతాడంట, ఎమ్మెల్యేకి పోతాడంట, లేకపోతే ఇంకో స్థానం లేవో ఇట్లాంటి ఊహాగానాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. నాకు నమ్మకం ఉంది మా నాయకుడి పైన, ఖచ్చితంగా నేను రాయదుర్గం అభ్యర్థిగానే ఉంటా, ఇక్కడే పోటీ చేస్తా, 50,000 మెజార్టీతో నేను గెలుస్తా. కాలువ శ్రీనివాసులు ఒక బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, ఎమ్మెల్యేగా ఉంటే మంత్రి పదవి కొంతమందికి రాదని ఒక కుట్రతో కూడా ఎంపీకి పంపేయాలని ఒక ఆలోచన పార్టీలో బలంగా జరుగుతున్నది ఒక ప్రధానమైన ఆరోపణ. సహజంగా నా విషయంలో పార్టీలో చర్చ ఉంటుంది. కాలువ శ్రీనివాసులు ఎవరికి పోటీ కాదు, కాలువ శ్రీనివాసులకి ఎవరూ పోటీ కాదని. కాబట్టి నా ప్రస్థానం 25 సంవత్సరాల కిందట నా రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు ఏమీ తక్కువ చేయలేదు. నేను ఏమీ అడగకపోయినా ఈరోజు పార్టీలో అశోక్ గజపతిరాజు గారు, యనమల రామకృష్ణ గారి తర్వాత నేనే 3వ సీనియర్ మోస్ట్ పాలిట్ బ్యూరో మెంబర్ని. అంటే 2004 నుంచి ఇప్పుడు 24, అంటే 20 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీలో పాలిట్ బ్యూరో మెంబర్గా ఉండడం అంటే ఆషామాషి కాదు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో నాకే తొలి అవకాశం వచ్చింది. ఆ రోజు ప్రధాన కార్యదర్శి అయినా, తర్వాత పాలిట్ బ్యూరో మెంబర్ అయినా నాకే మా నాయకుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి నాకు ఆయన ఏమీ తక్కువ చేయలే, నేను ఊహించిన దానికంటే ఎక్కువే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఎప్పుడు టికెట్ల కోసం ఎత్తుక్కోవాల్సిన అవసరం లే, పదవుల కోసం ఎత్తుక్కోవాల్సిన అవసరం లే, నా పని నేను చేసుకుంటూ పోతూ ఉంటే అవి మా నాయకుడు చూసుకుంటూ ఉంటాడు. టీడీపీ అధ్యక్షుడిగా కాలువ శ్రీనివాసులు విఫలమయ్యాడా? ఖచ్చితంగా నేను పార్టీ అధ్యక్షుడిగా సంపూర్ణమైన పని అయితే చేయడం లేదు. ఎందుకంటే నేను మా నాయకుడికి ముందే చెప్పా, నేను అధ్యక్షుడిగా పెడతానంటే నేను ఒక నియోజకవర్గానికి బాధ్యతగా ఉన్నాను, పూర్తి సమయం కేటాయించే వాళ్ళని అధ్యక్షుడిగా పెడదామని నేను చెప్పాను. అధ్యక్షుడిగా నాకైతే నేను 100కి 100 మార్కులు వేసుకోను. ఎందుకంటే నేను పూర్తి సమయము అధ్యక్ష హోదాలో పనిచేసేదానికి అవకాశం లేదు. నియోజకవర్గాల్లో గొడవలు కావచ్చు, 2-3 నాయకత్వం కొనసాగడం కావచ్చు, వీటన్నిటిని కాలువ శ్రీనివాసులు అధ్యక్షుడిగా కొంతమేరకు పరిష్కరించట్లేదు అనేది ప్రధానం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాయకులు నా దగ్గరికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి చాలా సందర్భాల్లో మాట్లాడా. నాకున్న సీనియారిటీ కానీ, లేకపోతే ఆయా నాయకులతో నాకున్న అనుబంధం కానీ, ఇవన్నీ కొంత ఎక్కడా కూడా పార్టీకి నష్టం కలిగించే రీతిలో నాయకులు వ్యవహరించి